పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిలాను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ 5 కోట్ల నిధులు మంజూరు చేయించారు. రామగిరి ఖిలా రోప్వేకు 2.5 కోట్లు, రామగిరి ఖిలా పర్యాటక అభివృద్ధికి మరో 2.5 కోట్లు కేంద్రం నుంచి శాంక్షన్ చేయించారు. 10 ఏళ్లుగా రామగిరి ఖిలాను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు. మంథని సెగ్మెంట్ ప్రజల కోరిక మేరకు కేంద్రంతో మాట్లాడి రామగిరి ఖిలాకు 5 కోట్ల నిధులు ఇప్పించామన్నారు ఎంపీ. రామగిరి ఖిలా డెవలప్మెంట్ అయితే మంథని అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడుతుందన్నారు వంశీకృష్ణ. ప్రజల ఆశీస్సులతో మంథనిని మరింత డెవలప్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ. 2 సంవత్సరాల కింద క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు మన రామగిరి ఖిలాకి టూరిజం యాంగిల్లో చూడాలా, దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి చాలామంది కోరడం జరిగింది. మీ కోరిక ప్రకారం మేము కేంద్రంలో రామగిరి ఖిలాకి ప్రత్యేకంగా ఫండ్స్ కోరినాం. టూరిజం స్పాట్ లాగా తయారవుతుందని చెప్పి వారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకు ఒక శుభవార్త, రామగిరి రోప్వే ఏదైతే పెండింగ్ ఉండేనో గత 10 సంవత్సరాలకు వెళ్ళి ఏదైతే డెవలప్మెంట్ చేయకుండా దాన్ని పక్కకు పెట్టినారో దాన్ని ఇప్పుడు వారు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 2.5 కోట్లు ఇచ్చి ఆ రోప్వే క్లియరెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా రామగిరి ఖిలాకి కూడా 2.5 కోట్లు టూరిజం డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి దానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కొత్త శాంక్షన్స్ తోటి కేంద్రం నుంచి ఏదైతే మేము కృషి చేసి రామగిరి ఖిలా కోసం ఏదైతే ఫండ్స్ అవసరం ఉన్నదో దాన్ని తీసుకొచ్చి మంథని ప్రజలకు ఇది ఒక అభివృద్ధి బాటలో తీసుకెళ్లే అవకాశం దక్కింది. మేము మంథని కోసము మరింకెన్ని అభివృద్ధి ఫండ్స్ కూడా తీసుకొస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నా మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ